హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వింత వివాహం హాస్య నవలికలు చదువుకుంటున్నాం కదా. కథ పేరు వింత వివాహం. నిన్నటి కథను కొద్దిగా చదువుకొని మనం ఈరోజు కథను ఫాలో అవుదాము. రచించిన వారు వేసి కృష్ణమూర్తి గారు, చదువుతున్నది కరుణా సిరిమణి. ఈ పాటల పోటీలో పాల్గొనడానికి నేనే స్వయంగా వ్రాసుకున్న ఓ పాటను గత నెల రోజులుగా ఎంతో దీక్షగా రాత్రింబవళ్ళు కష్టపడి సాధన చేశాను. ఖచ్చితంగా నాకు బహుమతి రాగలదని కూడా ఆశించాను. కానీ జయసూర్య గారి పాట విన్నాక నా ఆలోచన విధానం మారింది. జయసూర్య గారి పాటలో మనసులను స్పందింపజేసిన రాగం ఉంది, హృదయాలను కదిలించగలిగిన భావం ఉంది. ఈ రెండింటినీ మించిన సుస్వరం కూడా వారికి ఉండడం అభినందనీయం. వారి పాటలో మనకు వినిపించిన కవి హృదయ వేదన వారి గుండె లోతుల్లోంచి పొంగి పొర్లినదన్నది వాస్తవం. రగులుతున్న అగ్నిగుండం లాంటి అతి పెద్ద సమస్య పట్ల ఆయన స్పందించిన తీరు అద్భుతం, అమోఘం, ప్రశంసనీయం. హృదయమున్న గొప్ప వ్యక్తి వారు. వారి పాట విన్నాక ఇప్పుడిక ఈ సభలో నేను పాడడం అనవసరం అనే స్థిర నిశ్చయానికి వచ్చాను. అదే సామాజిక సమస్య మీదే వ్రాసుకొచ్చినదే అయినా నా పాట సూర్యుని ముందు దివిటిలా ఉంటుందని నాకే అనిపిస్తున్నది. అందుకే వారి పాటకు శిరస్సు వంచి అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. తను చెప్పదలుచుకున్నది చెప్పేసి ఆ యువతి స్టేజి దిగి వచ్చేస్తుండగా, అభినందన తెలుపుతున్నట్లుగా కరతాళ ధ్వనులు మ్రోగుతుండగా ఆమెకేసి కన్నార్పకుండా చూశాడు జయసూర్య. సంధ్యాకుమారి పోటీ నుంచి తప్పుకున్నాక మరో ఇద్దరు కూడా పోటీ నుండి విరమించుకుంటున్నట్లు సభాముఖంగా ప్రకటించారు. అయితే ఆ తరువాత మరో ముగ్గురు తమ తమ గానాలతో జయసూర్యను మరిపించడానికి, జడ్జీలను శ్రోతలను మెప్పించడానికి చాలా దీక్షగా ప్రయత్నించారు. చివరగా ప్రథమ బహుమతి జయసూర్యకే లభించింది. అభినందనలు, కరతాళ ధ్వనుల మధ్య స్టేజి మీదకు వెళ్ళి బహుమతిని అందుకుంటున్న సమయంలో కూడా అతని కళ్ళు సంధ్యాకుమారి కోసమే అన్వేషిస్తున్నాయి. అయితే కిక్కిరిసిన శ్రోతల మధ్య ఆమె తన చూపులకు అందకపోవడం అతనికి కొంత నిరాశను కలిగించింది. నిర్వాహకులు గాయకులకు ప్రత్యేకంగా సీట్లు ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది అనుకున్నాడు అతను. కార్యక్రమం ముగిసింది. అభినందనలు అందుకుంటూ కొత్త పరిచయాలకు స్పందించి మర్యాదపూర్వకమైన సమాధానాలు ఇస్తూ అతడు తన మిత్రులతో కలిసి సభా ప్రాంగణం నుండి వెలుపలికి వచ్చేసి నెమ్మదిగా నడుస్తున్నాడు. నిజంగా మీ పాట అద్భుతంగా ఉంది. అందులోని ఆర్ద్రత నన్ను చాలా కదిలించింది. మీకు నా ప్రత్యేక అభినందనలు అన్న మాటలు మృదు మధురంగా వినిపించాయి. చకితుడైన జయసూర్య పక్కకు చూశాడు. మిమ్మల్ని అభినందించడం కోసమే నేను ఇక్కడ కాచుకుని ఉన్నాను అంది ఆమె అతనికేసి ఓ అడుగు ముందుకేసి. నియాన్ లైట్ వెలుగులో భూమి నుండి దివికి దిగివచ్చిన ఓ దేవతా స్త్రీలా మెరుస్తూ కనిపించింది అతనికి ఆమె. ఆ క్షణాలలో తన కోసమే బ్రహ్మదేవుడు సృష్టించిన స్త్రీమూర్తి కాబోలని కూడా అనుకున్నాడు మనసులో. ఇలా అనుకుంటూ ఉండగానే చెప్పనలవి కాని ఆనందం ఏదో కలిగింది మనసులోనే. అంతేకాకుండా ఓ వింత మైకం లాంటిదేదో కమ్ముకుంటున్నట్లు అనిపిస్తుండగా కళ్ళు మూతలు పడిపోయి నేల మీదకు ఒరిగిపోయాడు జయసూర్య. శాస్త్రి గారు, నాకు ధైర్యం చాలడం లేదు అని తేల్చి చెప్పేశాడు ప్రజాపతి ఆ రోజు. అలాగంటే ఎలాగండి అన్నాడు శాస్త్రి నవ్వేస్తూ. అతడు ప్రజాపతిని ఒప్పించే ప్రయత్నం వారం రోజులుగా చేస్తున్నాడు. కట్న కానుకలు గోప్యంగా అయినా బాగానే ఇచ్చుకుంటానన్నారు కానీ మరీ 25 లక్షల వరకు అని నేను ఎప్పుడూ అనలేదు కదా. అయినా అంత డబ్బు నా వద్ద ఉంటుందని మీరెలా అనుకోగలిగారు? వాళ్ళకెందుకు చెప్పారు అన్నాడు ప్రజాపతి విసుగ్గా. మీరనలేదు సరే, బైనాక్యులర్ పెట్టి ఇంటర్నెట్ అంతా వెతికినా కట్న కానుకలు రహస్యంగా పుచ్చుకోగలిగిన తల్లిదండ్రులున్న కుర్రాళ్ళు ఎక్కడా కనిపించలేదే మరి. అందుకని కొండకు రాళ్ళు మొయ్యమంటారా నన్ను?
అదృష్టవశాత్తు ఈ సంబంధం పట్టాము. అన్ని రకాలుగాను బాగుంది. పైగా దూరాభారం లేకుండా అమ్మాయి మీ కళ్ళ ముందే ఈ ఊర్లోనే ఉంటుంది. కాకపోతే కట్న కానుకలు మీరు అనుకున్న దానికన్నా కాస్త ఎక్కువ. కాస్త కాదు, చాలా చాలా ఎక్కువ. అందుకే కదా వారం రోజులుగా నేనే విషయము చెప్పలేకపోతున్నది. మరేం చేయను ప్రజాపతి గారు. గోప్యంగా కట్నం పుచ్చుకొని కానుకలు దాచుకుని ఈ విషయం మీ అమ్మాయికి తెలియనివ్వకుండా పదిలంగా దాచి ఉంచుకోగలవారు దొరకడం కూడా చాలా అరుదు కదా. ఆయన అలా అనగానే మళ్ళీ ఆలోచనలో పడ్డాడు ప్రజాపతి. వారం రోజులుగా తమ కుమార్తె ఇంట్లో లేని సమయం కనిపెట్టి మరీ వచ్చి సంప్రదిస్తున్న శాస్త్రిని చూస్తుంటే జాలేస్తుంది అతనికి. అంతకాలంగా తాము కూడబెట్టింది, పెద్దలిచ్చిన పూర్వీకులు పొలం అమ్మగా వచ్చింది అంతా కలిసి 15 లక్షల వరకు ఉంది. సంధ్యాకుమారి కోసం చేయించిన బంగారు నగలు, తన భార్య ఒంటి మీద నగలు అంతా కలిపితే 3 లక్షల వరకు ఉండవచ్చు. అయితే తన భార్య ఒంటి మీద నగలు కరిగిస్తే సంధ్యాకుమారికి అనుమానం కలగవచ్చు. ₹1 కట్నం కానీ 1 గ్రామ్ బంగారం కానీ ఆశించని వ్యక్తిని తప్ప పెళ్లి చేసుకోనంటోంది సంధ్యాకుమారి. అలాంటి మహానుభావులు రాష్ట్రంలోనే కాదు భారతదేశం మొత్తంలోనూ ఉండరన్నది ప్రజాపతి ప్రగాఢ విశ్వాసం. సంధ్యాకుమారి తన ఊహలలో ఆలోచనలో తనుంటే తనకు వివాహం కావడం కష్టమన్న విషయం గ్రహించలేని స్థితిలోనే సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కుమార్తె మనసు నొప్పించలేడు కానీ వాస్తవాన్ని అంగీకరించకుండా ఉండలేడు ప్రజాపతి. అందుకే భార్యాభర్తలు ఇరువురు కూడబలుక్కుని అమ్మాయికి ఏ అనుమానం రాకుండా ఇవ్వాల్సిందంతా ఇచ్చుకుని వివాహం జరిపించేయాలనే నిర్ణయానికి వచ్చాడు. ఎందుకంటే జీవితాంతం తాము బ్రతికుండి సంధ్యాకుమారికి తోడుండిపోలేరు కదా. కాలచక్ర గమనంలో ఎవరెక్కడ ఎప్పుడు ఆగిపోతారో తెలియదు మరి. అందువల్ల ఇంటర్నెట్ శాస్త్రి తీసుకొచ్చిన ఈ సంబంధం వారికి బాగా నచ్చింది. కానీ అంత డబ్బు ఎలా? PF లోను 2 లక్షల వరకు వస్తుంది. ఇంటి మీద కూడా బ్యాంకు రుణం పొందవచ్చు. అప్పటికి ఇంకో 3 లక్షల వరకు తక్కువ పడవచ్చు. ఇక ఆపై పెళ్లి ఖర్చులు. అంత డబ్బు ఎక్కడ తేవాలి, ఎలా తేవాలి అని తీవ్రంగా ఆలోచిస్తూ కాసేపు మౌనంగా కూర్చున్నాడు ప్రజాపతి. ఈలోపు ఇంటర్నెట్ శాస్త్రి శ్రీలక్ష్మమ్మకు వరుడి కుటుంబపు మంచి చెడ్డలు బాగోగులు వివరించడం మళ్ళీ మొదలుపెట్టాడు. అతని మాటలు ప్రజాపతి ఆలోచనలకు ఆనకట్ట వేసి నూతన ఆసక్తి కలిగించడం మొదలుపెట్టాయి. అందిన వరకు అప్పులు చేసైనా సరే ఈ సంబంధమే కాయపరుచుకుంటే మంచిదే నిర్ణయానికి వచ్చేశాడు అప్పటికప్పుడు. ఇంటర్నెట్ శాస్త్రి వెళ్ళిపోయాక ఆ మాటే భార్యతో అనేశాడు కూడా. అంతా బాగుంది, ఉన్నదంతా ఊడ్చిపెట్టేయడమే కాక లక్షలు మీద లక్షలు అప్పులు తెచ్చేస్తే ఆనక మన బండి నడిచేది ఎలాగండి అందామె భయంగా. పిచ్చిమొద్దు, నా జీతం నాకు ఉంటుంది కదా. మీరు త్వరలోనే రిటైర్ అయిపోతారు కదా. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. ఆపై ఇంట్లో కూర్చున్న నాకు పెన్షన్ వస్తుంది కదా. శక్తికి మించి అప్పులు చేస్తే వడ్డీలకు వడ్డీ పెరిగి మీకొచ్చే మొత్తాలన్నీ అయిపోయి పెన్షన్ కూడా చాలకుండా అయిపోతే ఎలా గడవడం? ఆమె మాటల్లోని వాస్తవం అతని బుర్రకెక్కింది. అసలు అంత దూరం ఆలోచించలేదు ప్రజాపతి. అందుకే మనసులో దిగులు పడిపోయాడు. అయితే ఈ సంబంధం వదులుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. మనసు ఏదో ఒకటి చేయాలి, వెళ్ళి చూసి అన్ని విధాలు నచ్చితే ఈ సంబంధం మాత్రం ఖాయం చేసుకోవాలి, చేసి తీరుతాను అనుకున్నాడు మనసులో బెంకంగా. అదే సమయంలో డేవిడ్ గదిలో పెద్ద గందరగోళంగా ఉంది. ఒరే చచ్చి మీ కడుపును పుడతాను, ఆ అమ్మాయి అడ్రస్ కనుక్కోండిరా అన్నాడు దిగులుగా జయసూర్య. అతని ముఖం దీనంగా కనిపిస్తోంది. ఇంకో 2 రోజులు ఓపిక పట్టరా తండ్రి, ఎలాగో ఒకలా కనుక్కుని వస్తాం. విధవలు ఈ పోటీల నిర్వాహకులు పాటలు పాడటానికి వచ్చేవాళ్ళ పేర్లు మాత్రమే వ్రాసుకురావాలా? పూర్తి చిరునామాలు రాసుకుని ఉంటే వాళ్ళ సొమ్మేం పోయేది అన్నాడు డేవిడ్ విసుగ్గా. చేసిందంతా మీరు చేసి వాళ్ళనంటారేమిట్రా? ఏ నిర్వాహకులైనా గెలిచిన వాళ్ళ చిరునామాలే
చిరునామాలే జాగ్రత్త చేసుకుంటారు సహజంగా అన్నాడు జయసూర్య కోపంగా. ఏడ్చారు. అయినా మేమేం చేశాంరా? ఆ అమ్మాయిని చూడగానే అలా చొంగ కారుస్తూ కింద పడిపోవడమేనా అన్నాడు కాజా హుస్సేను. మతి ఉందో మతి లేకో నేను పడిపోయాను అనుకో, ఎకాఎకిన నన్ను అలా పట్టుకు వచ్చేయడమేనా? ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడుంటుంది, ఏం చేస్తుంది మొదలైన వివరాలు కనుక్కోవాల్సిన పని లేదా? మాయదారి మూర్ఛరోగమో మరేదైనా హార్ట్ ప్రాబ్లమో సంప్రాప్తమైంది అనుకుని హడలి చస్తూ నిన్ను ఆసుపత్రికి మోసుకుపోవడం ఆలస్యం. ఏ మందు మాకు లేకనే దిట్టంగా లేచి కూర్చుని ఆ సుందరాంగి చిరునామా కనుక్కోలేదని మమ్మల్ని ఇలా 2 రోజులుగా నానా హైరానా పెడుతున్నావా? నీవు మనిషివి కానే కాదు రోయ్ అన్నాడు వర్మ మండిపోతూ. ఆ అమ్మాయి నన్ను అంతలా ఆకర్షించిందిరా అన్నాడు జయ. ఆ మాటతో వర్మ శాంతించాడు. ఆహా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నమాట అన్నాడు డేవిడ్ ముసిముసిగా నవ్వుతూ. అంత దూరం ఇంకా లేదనుకో అంటూ ఏదో అనబోతున్నాడు జయసూర్య. అంతలో ఫోన్ రింగ్ అయింది. డేవిడ్ రిసీవర్ అందుకుని హలో అన్నాడు. డేవిడ్ గారి ఇల్లా అండి అన్న ప్రశ్న మృదు మధురంగా వినసొంపుగా వినిపించింది. డేవిడే మాట్లాడుతున్నాను, కానైతే ఇది నా ఇల్లు కాదు, నా గది. అలాగా, చాలా థ్యాంక్స్ అండి. మీ మిత్రుడు జయసూర్య గారి చిరునామా లేదా ఫోన్ నంబర్ చెప్పగలరా? రెండూ చెప్పగలను. ఇంతకు మీరెవరు? నా పేరు సంధ్యాకుమారి. మొన్న టౌన్ హాల్లో పాటల పోటీలో జయసూర్య గారి పాట తదుపరి పాడకుండా విరమించుకున్నాను. ఓ మీరా, బ్రతికించారు. అన్నట్లు నా ఫోన్ నంబర్ మీకెలా తెలుసు? ఆ రోజు జయసూర్య గారిని నేను అభినందించగానే ఆయన చాప చుట్టలా కింద పడిపోయారు. మీరందరూ ఆయన్ను ట్యాక్సీలు వేసుకుని వెళ్ళిపోయారు. అప్పుడు మిమ్మల్ని డేవిడ్ అని అన్నారు కదా మీ వాళ్ళు? అవునవును. అప్పుడు అక్కడ చేరిన వాళ్ళల్లో ఒకరికి మీరు తెలుసు. ఎలా? ఎలాగో నాకెలా తెలుసు? మీరు పంచాయతీరాజ్లో హెల్త్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పారు. పడిపోయిన జయసూర్య గారి పరిస్థితి ఏమిటో కనుక్కుందామని నిన్న మొన్న కూడా మీ ఆఫీస్కి వెళ్ళాను. నేను జయసూర్య గారి సేవలో ఉన్నాను కదా, ఆ విషయం నాకు తెలియదు కదా. ఈరోజు మళ్ళీ మీ ఆఫీస్కి వెళ్తే మీ కొలీగ్ రాజుగారు ఈ ఫోన్ నంబర్ ఇచ్చారు. అలాగా, ఆ రాజాది రాజుగాడికి నేను మంచి పార్టీ బాకీ పడ్డాను తల్లి. ఇక్కడ మేమందరం మీ చిరునామా కోసమే తలలు బద్దలు కొట్టుకుంటున్నాం. నా చిరునామా కోసమా? ఎందుకు? సంశయంగా అడిగింది సంధ్యాకుమారి. అవునమ్మా, ఎందుకో తెలీదమ్మా, మీ పాటగాడు జయసూర్య కూడా ఇక్కడే ఉన్నాడు. మమ్మల్ని అందరినీ చంపుకు తింటూ కాస్త నెమ్మదిగా తనతో మాట్లాడమ్మా. మీ స్వరం వింటే మళ్ళీ పడిపోతాడో ఏమో. నెమ్మదిగా మాట్లాడు తల్లి అంటూ రిసీవర్ జయసూర్యకు అందించాడు డేవిడ్. వెలిగిపోతున్న ముఖంతో మాటలు మొదలుపెట్టాడు జయసూర్య ఉత్సాహంగా. అదేమిటి, ఫోన్ బిల్లు 16,000 రూపాయలా? ఈ ఫోను మన ఇంటికి వచ్చి ఇన్నేళ్ళయింది. ఎప్పుడైనా ఒక్కసారైనా మినిమం కన్నా ₹1 ఎక్కువ వచ్చిందా? 16,000 రూపాయలు అంటూ గోల పెట్టాడు జయరామయ్య. నన్ను అడుగుతారేమిటండి? నేను ఎప్పుడైనా ఎవరికైనా ఫోన్ చేస్తానా, పెడతానా? అసలు ఆ నెంబర్లు నొక్కడమైనా నాకు రాదే. నేను మాత్రం ఫోన్ ఎప్పుడు చేస్తానే, అవసరం ఉన్నవాడు నాకు చేస్తాడు తప్ప. అది నిజమే. వెళ్ళి మీ సుపుత్రుని అడగండి. వాడు ఈ మధ్యన నిద్రపోయేటప్పుడు తప్ప ఇంట్లో ఉన్నంతసేపు ఫోన్ చెవి దగ్గరే ఉంచుకుని తెగ మాట్లాడేస్తున్నాడు. ఓరి వీడి దుంపదేగా, ఇంతకు వీడేడి? వాడి గదిలోనే ఉన్నాడు, వెళ్ళి అడగండి అంది సీతాలక్ష్మమ్మ. జయరామయ్య కొడుకు గది దగ్గరకు వెళ్ళేసరికి ఆనందంతో వెలిగిపోతున్న ముఖంతో ఫోన్లో మాట్లాడుతున్న జయసూర్య కనిపించాడు. అమ్మ నా కొడక, ఇంత చిన్న స్వరంతో మాట్లాడుతున్నావా? అందుకే నాకు తెలిసి చావలేదు అనుకుంటూ వంటగదిలోకి పరిగెత్తాడు జయసూర్య. అర్జెంటుగా స్క్రూ డ్రైవర్ ఇవ్వవే అని భార్యని అడిగాడు. దాన్ని ఎక్కడ పెట్టారో నాకెలా తెలుస్తుంది? వెళ్ళి మీరే వెతుక్కోండి. అంత వ్యవధి లేదే, పోని కత్తి ఏదని ఇవ్వవే. సుత్తులు కత్తులు ఉండడానికి ఇదేమైనా మాంసం దుకాణమా?
మన వంటగది, కావాలంటే ఇది తీసుకోండి అంటూ చిన్న స్టీల్ కత్తి అందించింది. ప్రస్తుతానికి ఇది చాలేవే అంటూ సందుదారిన వరండాలోకి పరుగు తీశాడు జయరామయ్య. ఆ కత్తిని స్క్రూ డ్రైవర్లో ఉపయోగించి ఫోన్ వైర్ల జంక్షన్ బాక్సు స్క్రూ విప్పి ఫోన్ తాలూకు వైర్లు డిస్కనెక్ట్ చేశాడు. మళ్ళీ తంటాలు పడి ఆ జంక్షన్ బాక్సు తాలూకు స్క్రూ బిగించాడు. జయరామయ్య లోపలికి వెళ్ళేసరికి వెధవ ఫోను, వెధవ డిపార్ట్మెంటు అని సణుక్కుంటూ ఫోన్తో కుస్తీ పడుతున్నాడు జయసూర్య తన గదిలో. ఏం బాబు, ఫోన్ పనిచేయడం లేదా అంటూ అడిగాడు జయరామయ్య. హాయిగా మాట్లాడుతుంటే మధ్యలో డెడ్ అయిందన్నా. డెడ్ కాలేదు నాన్న, కట్ చేశారు. ఎవరు, ఎందుకు కంగారుగా ప్రశ్నించాడు జయసూర్య. ఇంకెవరినన్నా, మన టెలిఫోన్ డిపార్ట్మెంట్ వాళ్ళే. ఇందాక దర్జాగా వచ్చి కట్ చేసి వెళ్ళారు. ఎందుకు? ఎందుకేమిటి బాబు, మనం వెంటనే 16,000 రూపాయలు చిల్లర చెల్లించాలట. చెల్లించాక వచ్చి కనెక్షన్ ఇస్తారట అంటూ బిల్లు అందించాడు జయరామయ్య. బిల్లులో 28వ తేదీలోపు చెల్లించవచ్చని ఉందే. అంతలో ఏమైంది వారికి? అస్సలు బుద్ధి లేదు. ఎవరికి నాన్న? కట్ చేసిన వారికే, వెధవలు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. చేశారులే దద్దమ్మలు. నాన్న, ఓ 16,000 రూపాయలు అర్జెంటుగా ఇవ్వండి, నేను వెళ్ళి బిల్లు చెల్లించొస్తాను. నా దగ్గర ఎక్కడి బాబు 16,000 రూపాయలు? ఇంట్లో 16,000 ఉంచుకోకపోతే ఎలా నాన్న? నా దగ్గర లేదు. అర్జెంటుగా బ్యాంకుకి వెళ్ళి డ్రా చేసుకోవాలి. క్లోజింగ్ అవర్సు మొదట అర్జెంటుగా ఏటీఎం కార్డు తీసుకోవాలి. పోతే అందరి వద్ద చూడడమే తప్ప జేబులో సెల్ ఫోన్ ఉంచుకోవాలన్న అంగిత జ్ఞానం లేనివాడిని. వెంటనే ఆ పని చేయాలంటూ తయారయ్యాడు జయసూర్య. సెల్ ఫోన్, ఏటీఎం కార్డు ఇలాంటివన్నీ అంత అవసరమా నాయనా? ఒకటి కాదు, 2 సెల్ ఫోన్లు అవసరం. పోతే ఎప్పుడే అవసరం వస్తుందో ఏటీఎం కార్డు అంతకన్నా అవసరం అన్నాడు జయసూర్య. మనం అర్జెంటుగా 2 సెల్ ఫోన్లు కొనాలి. టెలిఫోన్ బిల్లు చెల్లించి వేసి ఇంకా ఓ 10,000 అడ్వాన్సు కట్టించుకుంటాడేమో చూసి డిపాజిట్గా చెల్లించి రావాలన్నాడు జయసూర్య. అందమైన సాయంకాలం పచ్చదనంతో, రంగురంగుల పూల చెట్లతో మరింత అందంగా ఉంది నేతాజీ పార్కు చివరగా బాగా ఏకాంతం కలిగించేలా ఉన్న సిమెంట్ బెంచి మీద జయసూర్య, సంధ్యాకుమారి కూర్చుని ఉన్నారు. వారిద్దరి మధ్య నడుస్తున్న సంభాషణ మాత్రం ఆ వాతావరణానికి, వారి వయస్సులకు ఆ సమయంలో మాత్రం తగినట్లుగా లేదు వాస్తవానికి. అయితే మీ మిత్రులు ఎవరు మీలా సామాజిక బాధ్యతతో ఆదర్శ వివాహాలు చేసుకోలేరన్నమాట అంది సంధ్యాకుమారి చిరునవ్వుతో. ఖచ్చితంగా చేసుకోలేరు అన్నాడు జయసూర్య. ఎందుకని? కుటుంబాల పరంగా వారి వారి సమస్యలు వారికి ఇలా ఉన్నాయి అంటూ తన మిత్రుల తాలూకు ఇబ్బందులను తనకు తెలిసినంత మేర వివరించాడు జయసూర్య. కనీసం ఈ విషయంగా వారిలో స్పందన అయినా ఉందా? ఆదర్శ వివాహాలు చేసుకోలేనందుకు వారు బాధపడరా? స్పందన ఎందుకు లేదు? బోలెడుంది. పైగా తమ అశక్తతల గురించి అప్పుడప్పుడు కుంకుడుకాయ రసంలా పరమ చేదుగాను, స్ట్రాంగ్గాను, గొప్ప ఒగరుగాను ఉండే ద్రవాలను త్రాగుతూ మరీ బాధపడిపోతుంటారు అన్నాడు జయసూర్య. పక్కున నవ్వేసింది సంధ్యాకుమారి. తమాషాగా ఉంది మీ మిత్రుల వ్యవహారం. అన్నట్లు మీ మిత్రులకు మద్యపానం అలవాటు కూడా ఉందన్నమాట. అవును, ఆ ద్రవం అంత చేదుగా, ఒగరుగా ఉంటుందని మీకెలా తెలుసు అంటూ అనుమానంగా ప్రశ్నించింది సంధ్యాకుమారి కళ్ళు పెద్దవి చేస్తూ. మొత్తానికి మీ స్త్రీ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. నాకు అలాంటి అలవాట్లేం లేవు. కాకపోతే మంజరి మరణించిన తర్వాత ఆ బాధ తట్టుకోలేక, అంటే తన మరణానికి అసలు సిసలు కారణం తెలిసిన రోజు మాత్రం నా మిత్రుడితో కలిసి ఒకసారి, బహుశా ఆ జీవితంలో అదే మొదటిసారి, ఆఖరిసారి కూడా పుచ్చుకున్నాను. నిజం చెప్పాలంటే మంజరి మరణ బాధ కన్నా ఆ పుచ్చుకున్న ద్రవం తాలూకు బాధే ఎక్కువ రోజులు ఇబ్బంది కలిగించింది. గొంతులో, కడుపులో కూడా. మనం అలాంటి వాటికి పనికిరామన్నది సత్యం. ఉత్తరోత్తర మీకు ఎలాంటి ఇబ్బంది, అసంతృప్తి ఉండదన్నది వాస్తవం. జయసూర్య చెప్పిన విధానం ఆమెను మరీ నవ్వించింది. మీరు సజావుగా జీవించడమే కాదు, మీ మిత్రులను కూడా ఆదర్శవంతులుగా, ఉత్తమ పౌరులుగా తయారు చేయవలసిన బాధ్యత మీ మీద లేదంటారా అంది నవ్వాపుకుంటూ. నిజమే, ఒక ఉత్తమ పౌరునిగా అది నా బాధ్యత అనే భావిస్తాను. కానీ
మిత్రులు లొంగి వచ్చే ఘటాలు కావే. ప్రయత్నించాలి కదా. ఎలా? ఒక ప్రశ్నకు జవాబు చెప్పండి. మీ మిత్రులు అరుదుగానో తరచుగానో ఎలాగో ఒకలా తీసుకునే డ్రింక్స్ క్లాసిక్గా ఉంటాయా? ఖచ్చితంగా. చాలా ఖరీదైనవి కూడా. సినిమాలు చూస్తుంటారా? ప్రతి సినిమా చూస్తుంటారు. మద్యపానానికి సినిమాలకు డబ్బు ఖర్చు అవుతుంటుంది కదా. ఎందుకు కాదు? సినిమాలకు వందలలోనూ మద్యానికి వేలల్లోనూ అవుతుంటుంది ప్రతి నెల అన్నాడు జయసూర్య చకితుడై. మరి ఆ డబ్బెలా? ఏదో జీతాలు సంపాదిస్తుంటారు కదా. ఆ సంపాదన్నే అతి పొదుపుగా కూడగట్టి కుటుంబ సమస్యలు తీర్చుకోవడానికి ఎందుకు ప్రయత్నించరు? ఆమె ప్రశ్న చిన్నదే కావచ్చు, కానీ అతనికి చాలా సంభ్రమాన్ని కలిగించింది. 2-3 నిమిషాల పాటు మౌనంగా ఉండిపోయాడు ఆలోచిస్తూ. ఆ తరువాత, చాలా మంచి ప్రశ్న, నిజమే. నేను ఆ దిశగా ఏనాడో ఆలోచించలేదు అన్నాడు నిజాయితీగా. మీరు ఆలోచించడం కాదు, వారు ఆ వైపు తమ ఆలోచనలు పెంచుకోగలిగేలా చేస్తే మంచిది కదా అంది ఆమె అతనికేసి సూటిగా చూస్తూ. నిజమే. అవును అన్నట్లు మనం హాయిగా ప్రేమించుకోవడానికి సాహసం చేసి ఇంత మంచి పూలతోట మధ్యకు వచ్చి కూర్చుని ఆ విషయం కాస్త మర్చిపోయి అన్య విషయాలను గురించే ఆలోచిస్తున్నామే చాలాసేపుగా అన్నాడు జయసూర్య కంగారు పడిపోతూ. అతను అలా అనగానే స్త్రీ సహజమైన సిగ్గుతో ఆమె ముఖం ఎర్రబడింది. కళ్ళు వాలిపోయాయి. మనోహరమైన ఆ దృశ్యం అతని మనోఫలకం మీద చెరగని ముద్రను వేసింది. అందమైన ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని బరువుగా వాలిన ఆమె కనురెప్పల మీద చిరుముద్దులు పెట్టాలనుకున్నాడు. అయితే అతనికి ధైర్యం చాలలేదు. పైగా తన మీసాలు సున్నితమైన ఆమె కనురెప్పలకు కుచ్చుకుంటాయేమోనని సంశయం కూడా కలిగింది. అయినా అటు ఇటు చూసి తమను గమనిస్తున్న వారెవరూ దగ్గర దప్పుల్లో లేరని నిర్ధారించుకున్నాడు. నేను అర్జెంటుగా మీ కుడి చెంప మీద ఓ చిరుముద్దు పెట్టుకోవచ్చా అని ప్రశ్నించాడు భయంగానే. ఆమె ముఖం మరింత జేవురించింది. కళ్ళు పైకెత్తి చూడలేకపోయింది. ఆమె మౌనం అర్ధాంగీకారం అయింది. గబగబా తల గోడకేసి బాదుకోపోయాడు డేవిడ్. ఆ పని చేయకుండా కష్టం మీద అతన్ని ఎలాగో ఆపాడు జయసూర్య. ఆలోగా హే రామ్ అంటూ పరిగెత్తుకుని వెళ్ళి పిట్టెగోడ మీద నుండి డాబా అవతలికి దూకేయబోయాడు వర్మ. పడుతూ లేస్తూ పరుగు పరుగున వెళ్ళి వర్మను ఆపి బలవంతంగా లాక్కు వచ్చాడు కాజా. మీరు తలలు పగలగొట్టుకుని మేడల మీద నుండి దూకి మరీ చచ్చిపోవాల్సినంత కాని పని నేనేం చేశాను అన్నాడు జయసూర్య బిక్క చచ్చిపోయి. కాకపోతే ఏమిట్రా, మీరు మీ పాటికి మర్యాదగా హాయిగా ప్రేమించుకుంటూ కూర్చోక అంతులేని సామాజిక స్పృహతోటి సంఘసేవ చేయాలనుకోవడమే పెద్ద నేరం కాగా మమ్మల్ని టార్గెట్ చేస్తూ కాదు బలి పశువులు చేస్తూ ఆ ఉదాత్తత అంతా మా నెత్తిన రుద్దడానికి ప్రయత్నిస్తారా? ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడం కోసం మా జీవితాలను రసవిహీనం చేసేయాలని కంకణ కట్టుకుంటావా అన్నాడు డేవిడ్ కోపంగా. పైగా ఆపకుండా గంటల తరబడి నీ ఉపన్యాసంతో వేరే బాధలు బాదుతావా? ఎలా భరిస్తాననుకున్నావు అన్నాడు వర్మ. అయితే నేను మంచి చెప్పడం పెద్ద నేరమంటారా అన్నాడు జయసూర్య. మామూలు నేరం కాదు, ఊరు శిక్షకు అర్హమైన నేరం అన్నాడు కాజా నవ్వు దాచుకునే ప్రయత్నం చేస్తూ. అయితే మిగతా ఇద్దరిలోనూ ఏ కాస్తైనా నవ్వు కనిపించలేదు. నీవిచ్చిన తలనొప్పి ఒక్కరోజుతో అగ్గేది కాదు. కనీసం 4 రోజుల పాటైనా ప్రతిరోజు మందు తగిలిస్తే తప్ప మా బుర్రలు మళ్ళీ ఓ స్థితికి రావు అన్నాడు డేవిడ్ బీరువా తెరిచి బట్టల చాటును దాచి ఉన్న బాటిల్ని వెలుపలికి తీస్తూ. చెక్క అల్మారాలోంచి చకచక గ్లాసులు తీసుకొచ్చాడు వర్మ. నీళ్ల బాటిల్ పట్టుకుని వాటర్ ఫిల్టర్ వద్దకు నడిచాడు కాజా. వాళ్ళ టేబుల్ చుట్టూ కుర్చీలు వేస్తుంటే భారంగా నిట్టూర్చాడు జయసూర్య. అయితే ఇంతసేపు నేను కష్టపడి చెప్పిందంతా కంఠశోషేనా? మళ్ళీ నోరు తెరిస్తే మేము ముగ్గురం కలిసి నిన్ను మర్డర్ చేసేస్తాం రోయ్. వెనక ఆనక తనను ప్రేమించే మనిషి లేక ఒంటరిది అయిపోతుంది సంధ్యాకుమారి అన్నాడు డేవిడ్. అంతేనంటారా? దేనంగా ప్రశ్నించాడు జయసూర్య. అంతే అంటే ఎలా? ఇంతసేపు మా బుర్రల్ని నిరవధికంగా నంజుకు తిన్నందుకు నీకు పనిష్మెంట్ ఇవ్వాలి కదా. అమ్మ బాబోయ్, మళ్ళీ ఇదొకటా? ఇంకెలా? నీవు అర్జెంటుగా మోటార్ సైకిల్ వేసుకుని వెళ్ళి కొద్దిగా చిప్స్, 4 యాపిల్ పళ్ళు, 4 జామకాయలు, 10 చపాతీలు, 2 బిస్లరీ బాటిల్స్ పట్టుకురా వెళ్ళు అన్నాడు వర్మ. పైకి వినబడకుండా సనుక్కుంటూ బయలుదేరాడు జయసూర్య.
మీ ఆప్తమిత్రులలోనే మీరు మార్పు తీసుకురాలేకపోతే ఇక సమాజంలో మనమే మార్పులు తీసుకురాగలం అంది సంధ్యాకుమారి నిరాశగా. మా వాళ్ళు మరీ ఇంత కొరకరాని కొయ్యాలని నాకు నిన్నటిదాకా తెలియదుగా మరి అన్నాడు జయసూర్య. పోనీ నేను వచ్చి ప్రయత్నించనా? అమ్మా, ఏం ఎందుకంత భయపడతారు? మీరు చెప్పేదంతా తప్పకుండా వింటారు, కానీ ఆ తర్వాత ఏం చేస్తారు? మీరున్నంత వరకు ఏం చేయరు బహుశా. తర్వాత మీరు వెళ్ళిపోయాక ముగ్గురు కలిసి నన్ను డాబా మీద నుండి కిందికి తోసేస్తారు అంతే బహుశా. అతను చెప్పిన విధానం చూసి పక్కున నవ్వింది సంధ్యాకుమారి. ఆ వెంటనే సీరియస్గా తన భావాలు చెప్పడం మొదలుపెట్టింది. జయసూర్యకి ఎందుకో బాగా విసుగ్గా అనిపించాయి ఆమె మాటలు. ఆ సమయంలో ఆమె వాగ్ధాటిని ఆపడం ఎలా అని ఆలోచిస్తూ అందమైన ఆమె పెదవులు తాలూకు ఆకర్షణీయమైన కదలికల్నే చూశాడు కాసేపు కన్నార్పకుండా. ఆమె మాటలు చప్పున ఆగిపోగల మార్గం తోచింది అతనికి. హఠాత్తుగా దాంతో అతని మనసులో ఓ ఆనందరేఖ తళుక్కుమని మెరిసింది. అటు ఇటు చూసిన తర్వాత సుందరమైన ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు అతను సున్నితంగా. కొత్తగా కొన్న సెల్ ఫోన్ తాలూకు రింగ్ టోన్ వినసొంపుగా మోగసాగింది. సెల్ ఫోన్ చేతుల్లోకి తీసుకుని నంబర్ చూశాడు జయసూర్య. కానీ అతనికి ఆ నంబర్ ఎవరిదో అర్థం కాలేదు. హలో అన్నాడు. సూర్య ప్రేమగా వినిపించింది సంధ్యాకుమారి స్వరం అవతలి వైపు నుండి. అతని ముఖం కాంతివంతమైంది. చెప్పండి సంధ్య, ఎక్కడి నుండి? మా వీధి చివర ఎస్టిడి బూత్లోంచి. ఇంట్లో బంధువులు ఉన్నారు. అదే నెంబర్ కొత్తగా ఉంటేను. సరే సాయంకాలం కలుసుకుందామా? ఈరోజు రేపు కుదరదు, బంధువులు ఉన్నారని చెప్పాను కదా. చెప్పండి సంధ్య, మా వాళ్ళు చాలా తొందరపడుతున్నారు. ఏ విషయంలో? నా పెళ్లి విషయంలో. అది వాళ్ళ ధర్మం కదా. బాగుంది. ఈ ఆదివారం నాడు నన్ను చూడ్డానికి ఎవరో యష్ అనేవాడు వస్తున్నాడట. ఆమె స్వరంలో కొద్దిపాటి కంగారు వినిపించింది అతనికి. కంగారు పడకండి, ఇక్కడ అదే పరిస్థితి ఏర్పడింది. మా నాన్నగారి నస భరించలేకపోతున్నాను. ఈ ఆదివారం నేను ఓ అమ్మాయిని చూడ్డానికి తప్పనిసరిగా వెళ్ళాలట. అయ్యో, ఇప్పుడెలా? మరింత కంగారుగా ప్రశ్నించింది సంధ్యాకుమారి. అంత కంగారు పడాల్సింది ఏమీ లేదు. పెళ్లి చూపులు కాగానే మీతో కొంచెం మాట్లాడాలని ఆ యష్ను అలా పక్క గదిలోకి తీసుకువెళ్ళి మన ప్రేమ విషయం కాస్త అతను చెవిని వేసేయండి. దట్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. తర్వాత మళ్ళీ ఎలాంటి ఇబ్బంది మనకు ఎదురవ్వడానికి ముందే నేను మా వాళ్ళతో మన విషయం నెమ్మదిగా చెప్పేస్తాను. అమ్మో, అలా భయపడితే ఎలా? ఆదివారం నాడు తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఆ అమ్మాయిని చూడటానికి వెళ్తే నేను ఆ అమ్మాయిని పక్కకు పిలిచి మన విషయం చెప్పేసి దండం పెట్టేస్తాను. ఫినిష్. అంతేనంటారా? అంతేకాదు, మన ప్రేమ వ్యవహారం పెద్దవాళ్ళ నోటీస్కు రావడానికి చాలా మంచి గొప్ప అవకాశం కూడా అవుతుంది. మరి సరే, మీరు చెప్పినట్లే చేస్తాను. వెరీ గుడ్. ఆదివారం నాడు ఇద్దరం ఒకే రకమైన షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. మన పెద్దవాళ్ళకి ప్రిపేర్ అవుతారుగా? తప్పకుండా అంది సంధ్యాకుమారి. రకరకాల ఆలోచనలతో భయంతో సతమతమవుతూ నెమ్మదిగా హాల్లోకి వస్తున్న సంధ్యాకుమారి యథాలాపంగా పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళకేసి చూసి చిన్నగా ఉలిక్కిపడింది. అక్కడే నిలబడిపోతూ. హాల్లో ఇంటర్నెట్ శాస్త్రితో పాటు జయసూర్య, అతని తల్లిదండ్రులు కాబోలు ఇద్దరు దంపతులు డేవిడ్ కనిపించారు ఆమెకు. అదే సమయంలో ఆమె కేసు చూసిన జయసూర్య కూడా అర నిమిషం పాటు అవాక్కైపోయాడు. తర్వాత తేరుకుని సంధ్య అన్నాడు ఉద్వేగంగా. మీరు ఈ సమయంలో ఇక్కడ? ఆశ్చర్యపోతూ ప్రశ్నించింది ఆమె అతని దగ్గరకు అడుగులేస్తూ. ఇక్కడకు పెళ్లి చూపులకు వచ్చింది నేనే. థ్యాంక్ గాడ్. మా నాన్నగారు ఎవరు యష్ అనే అతను వస్తారని చెప్పారు అంది సంధ్యాకుమారి తన తండ్రి వైపు చూస్తూ. ఇతనే యష్ అలియా జయసూర్య. పేరు మరి ద్వాపర యుగానికి చెందినట్లుంటే నేనే మోడర్న్గా ఉండాలని మార్చాను. నాకేం తెలుసు మీ ఇద్దరికి ఇదివరకే పరిచయం ఉందని అన్నాడు ఇంటర్నెట్ శాస్త్రి. సంధ్యాకుమారి కానీ జయసూర్య కానీ మరేం మాట్లాడలేకపోయారు. అప్పటికే వారి ముఖాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి. నీవిలా రావయ్య శాస్త్రి అంటూ అవతలికి లాక్కుపోయాడు జయరామయ్య ఇంటర్నెట్ శాస్త్రిని. కొంప మునిగేలా ఉంది కదయ్యా. ఈ అమ్మాయికి మా బుద్ధుగాడికి ముందే స్నేహం ఉన్నట్టుంది. నా 25 లక్షలకు ఎసరు రాడు కదా.
ఎసరు రాదు కదా అన్నాడు. ఆ దిగులేం అక్కర్లేదు. అమ్మాయి తండ్రి నిజాయితీపరుడు, మాట కోసం ప్రాణం పెట్టే రకం. మీ 25 లక్షల ప్రాపర్టీ ప్యాకెట్లో పెట్టి కట్టి పార్సల్గా మీకు అందిస్తాడు కదా. అమ్మయ్య, నా ప్రాణం ఇప్పుడు కుదుట పడిందయ్యా అన్నాడు ఆనందంగా జయరామయ్య. ఎన్నో తంటాలు పడ్డాక చేర్చిన డబ్బు, అమ్మాయి మీది బంగారం 20 లక్షలకు చేరువైంది. నా పని కూడా అయిపోయినట్టే ఉంది. మిగిలిన 5 లక్షలకు కాస్త వ్యవధి ఇవ్వగలరా జయరామయ్య దంపతులు అన్నాడు ప్రజాపతి. ఆ దంపతులలో ఆమె మాటేం జరగదండి. వట్టి అమాయకురాలు. ఆమె చెప్పినా ఆయన వినడు. పైగా ఆయన అలా ఓపిక వహించే రకం కాదు. కాబట్టి మీ బాధ మీరు పడాల్సిందే. డబ్బు మొత్తం విదిలించేయాల్సిందే. లేకపోతే అమ్మాయిని తీసుకుని ఆనంద నిలయం కళ్యాణ మండపం వరకు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు అంటూ ఖచ్చితంగా చెప్పేశాడు ఇంటర్నెట్ శాస్త్రి. అతని మాటలతో దిగులు పడిపోయాడు. కానీ తన బాధను పైకి తెలియనివ్వలేదు ప్రజాపతి. అతనికి అతని భార్యకు జయసూర్య చాలా చాలా నచ్చాడు. అతని వ్యక్తిత్వం, నెమ్మదితనం, ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించే అతని విధానం, ముఖ్యంగా మంచి పట్టులో కొనసాగుతున్న అతని ప్రాజెక్టు వర్కులు వారికి అతని పట్ల చాలా ఇష్టాన్ని కలిగించాయి. పైగా అతని గురించి, అతని వర్క్మెన్షిప్ గురించి చాలామంది గొప్పగానే చెప్పుకొచ్చారు. ఇకపోతే జయసూర్య తల్లిలో కనిపించే మంచితనం, అమాయకత్వం వారికి ఆమె పట్ల ఎనలేని గౌరవభావాన్ని కలిగించాయి. లోబితనం అన్న ఒక్క మైనస్ పాయింట్ను తీసి పక్కన పెడితే తక్కిన అన్ని విషయాల్లోనూ జయరామయ్య వారికి నిండైన మనిషిగానే కనిపించాడు. బాధ్యత గల తండ్రిగా కొడుకు కోరికలకు అడ్డు చెప్పకుండా అత్యున్నత విద్యను అందించి సమాజంలో ఒక ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడంలో అతని ఔన్నత్యం అర్థమైంది వారికి. లోభి అయిన వ్యక్తిగా మంచివాడు. ఒక్క లోపం అయినా లేని మనిషి ఉండడు కదా అనుకుని సరిపెట్టుకున్నారు వాళ్ళు. ముఖ్యంగా జయసూర్య మీద ఆ తల్లిదండ్రులకున్న ప్రేమ వారికి చాలా ఆనందాన్ని కలిగించింది. అదే ప్రేమ తమ కుమార్తెకు ఆ ఇంట్లో లభ్యం కాగలదనే విశ్వాసం కలిగింది. అందుకే అమ్మాయి సుఖపడగలదన్న నమ్మకంతో ఆ సంబంధమే ఖాయం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు ప్రజాపతి దంపతులు. సరే శాస్త్రి గారు, రేపు జయరామయ్య గారిని తీసుకురండి. ఎటు అమ్మాయి వాళ్ళ మేనమామ వాళ్ళ ఊరెళ్ళింది కాబట్టి సమస్య లేదు. ఉన్న విషయం విపులంగా మాట్లాడి డబ్బు అందజేస్తాం. మిగిలిన 5 లక్షలు పెళ్లినాటికి ఇచ్చేద్దాం అన్నాడు ప్రజాపతి సాహసించి. మీ అమ్మాయి తిరిగి ఎప్పుడొస్తుంది? 3-4 రోజులు పట్టవచ్చు. అలా అయితే ఉన్న డబ్బు రేపే జమ చేసేద్దాం. జయరామయ్య దంపతులకు అమ్మాయి తిరిగి రాగానే నిశ్చితార్థం కానిచ్చేద్దాం అన్నాడు శాస్త్రి. భర్తకు ఏర్పడుతున్న ఆర్థిక ఇబ్బంది అర్థమైనా సంధ్యాకుమారికి ఆ సంబంధం కుదురుతున్నందుకు ఆనందించింది శ్రీలక్ష్మమ్మ. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం. మిగతా కథ నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. కరుణ సిరిమణి.